వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు గురువుకు పాఠం. ఒక ఊరిలో రమానందుడు ఉండేవాడు. అతనికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోగా అతను ఒక గురుకులాశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుకి శుశ్రూష చేసుకుంటూ జీవించసాగాడు. అతని గురువు చాలా మంచివాడు. ఆయన తన వద్దకు వచ్చిన ధనికుల బిడ్డలతో పాటు రమానందుడికి కూడా సమంగా చదువు చెప్పాడు. 20 ఏళ్ళు వచ్చేసరికి రమానందుడు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు రమానందుడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు చాలా తెలివైన వాడివి. డబ్బుకి ఆశపడకుండా గ్రామాలకు పోయి అక్కడి వాళ్లను విద్యావంతుల్ని చెయ్యి. అభిమానంతో గ్రామస్తులు ఏది ఇచ్చినా తీసుకుని దానితో తృప్తిపడు. కానీ ఎన్నడూ అత్యాశకు మాత్రం పోకు అని చెప్పారు. గురువర్య, మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను. మీరు ముందుగా ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళతాను అన్నాడు రమానందుడు వినయంగా. ఏ గ్రామానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా మూర్ఖాపురానికి వెళ్ళవద్దు. ఈ ఒక్క సలహా గుర్తుంచుకుంటే చాలు అన్నారు గురువు. రమానందుడు గురుకులాశ్రమం వదిలి బయలుదేరాడు. రమానందుడి అదృష్టమో దురదృష్టమో కానీ చీకటి పడుతున్న వేళలో అతడు మూర్ఖాపురమే చేరాడు. ఇక ఆ రాత్రి అక్కడ గడపక తప్పదు అని అనుకుని అతడు ఒక గృహస్థుడి ఇంట బస చేశాడు. గృహస్థుడు అతన్ని, ఎవరు బాబు నువ్వు, నీ వృత్తి ఏమిటి అని అడిగాడు. రమానందుడు తన గురించి చెప్పుకున్నాడు. వెంటనే గృహస్థుడు అతడికి దండం పెట్టి, చిన్నవాడికైనా సరే బాగా చదువుకున్నవాడైతే చెయ్యెత్తి మొక్కమని శాస్త్రాలు చెబుతున్నాయి. మా ఊళ్ళో సరైన గురువులు లేక పిల్లలు చెడిపోతున్నారు. నువ్వు ఇక్కడే ఉండి మా ఊరి పిల్లలకు చదువు చెప్పాలి అన్నాడు. గురువు చెప్పిన మాట గుర్తుంచుకుని రమానందుడు ఆ ఊళ్ళో ఉండడం తనకు వీలు కాదు అన్నాడు. అయితే మరునాడు తెల్లారేసరికి ఊరి వాళ్ళు చాలామంది రకరకాల కానుకలతో రమానందుడి దగ్గరకు వచ్చి తమ పిల్లలకు చదువు చెప్పవలసిందిగా కోరారు. ఆ కానుకలు చూసేసరికి రమానందుడికి ఆశ పుట్టింది. చదువు కోసం ఇంతగా తాపత్రయపడే వాళ్లకు చదువు చెప్పడం తన ధర్మంగా భావించాడు. ఆ విధంగా అతడు గురువు ఇచ్చిన సలహాను తోసిపుచ్చాడు. గ్రామాధికారి రమానందుడి కోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాడు. అతడు బడి ప్రారంభించే ముందు ఆయన, నీ బడి కనపడే పెద్ద ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పాడు. రమానందుడికి గ్రామాధికారి మాటలు అర్థం కాలేదు. మూర్ఖాపురం పిల్లలు మహా అల్లరివాళ్ళు. రమానందుడు ఏమి చెప్పినా వినకుండా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. రమానందుడు వాళ్లలో ప్రతి ఒక్కడిని శ్రద్ధగా గమనించి అంతా అల్లరివాళ్లు కారని, వాళ్లలో కొందరు మిగతా వాళ్లను పాడు చేస్తున్నారని గ్రహించాడు. అతడు అల్లరి పిల్లల్ని వేరు చేసి ఒక రోజున వాళ్లను కఠినంగా శిక్షించాడు. ఆ రాత్రే గ్రామాధికారి రమానందుడిని కలుసుకుని, పిల్లల్ని ఎందుకు కొట్టావు అని అడిగాడు. వాళ్ళు అల్లరి చేశారు, కొట్టాను అన్నాడు రమానందుడు. అల్లరి పిల్లలు చేయకపోతే నువ్వు నేను చేస్తామా అన్నాడు గ్రామాధికారి కోపంగా. రమానందుడికి ఏం జవాబివ్వాలో తెలియలేదు. గ్రామాధికారి, చిన్నపిల్లలు భగవంతుడితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. వాళ్ళని ఇంకెప్పుడూ కొట్టకుండా చదువు చెప్పు అన్నాడు. ఆ తర్వాత రమానందుడు పిల్లల్ని కసురుకోకుండా, కొట్టకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించాడు. అందువల్ల ఏ ఒక్కడికి అక్షరం ముక్క కూడా వంట పట్టలేదు. కొన్నాళ్ల తర్వాత గ్రామాధికారి మళ్ళీ రమానందుడిని కలుసుకుని, పిల్లలెవరికీ నీ వల్ల ఏ చదువు రావడం లేదని గ్రామంలో అంతా అనుకుంటున్నారు అన్నాడు. మీ పిల్లలెవరికీ చదువు రాకపోవడానికి నేను కారణం కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నాడు రమానందుడు. అయితే ఏం చేయమంటావు అని అడిగాడు గ్రామాధికారి. గ్రామంలోని పెద్దలందరినీ ఒకచోట చేర్చండి. వాళ్ల పిల్లలకు బాగా చదువు రావడానికి ఇంట్లో ఏమేం చేయాలో నేను వివరించి చెబుతాను అన్నాడు రమానందుడు. రమానందుడు కోరినట్లే పెద్దల సమావేశం ఏర్పాటు అయింది. పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెంచాలో రమానందుడు వాళ్లకు చెప్పాడు. ఇంటి వద్ద ఎలా చదివించాలో, అవసరమైతే వాళ్ళని ఎలా శిక్షించి భయపెట్టాలో కూడా వివరించాడు. పిల్లల చదువు బుద్ధిగా చూసుకోవడం అంతా తల్లిదండ్రులే చూసుకుంటే ఇక బడి ఎందుకు, గురువు ఎందుకు అన్నాడు గ్రామాధికారి. అక్కడ చేరిన చాలామంది పెద్దలకు కూడా ఇదే సందేహం కలిగింది. రమానందుడు ఎంత వివరించినా వాళ్ళు ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగసాగారు. రమానందుడు చేసేది లేక, నేనెంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు అన్నాడు దిగులుగా.
గ్రామాధికారి వెంటనే, పెద్దవాళ్ళం మాకే అర్థమయ్యేలా చెప్పలేని వాడివి పిల్లలకేం చదువు చెప్పగలవు నువ్వు? ఇలా అయితే నువ్వు కొన్నాళ్ళు ఆ పెద్ద ఇంట్లో ఉండవలసిందే అన్నాడు. ఆ పెద్ద ఇల్లు ఏమిటో చూడాలని రమానందుడికి కుతూహలంగానే ఉన్నది. గ్రామాధికారి రమానందుడిని ఆ పెద్ద ఇంట్లోకి పంపించాడు. రమానందుడు లోపలికి అడుగు పెట్టగానే బయట నుండి గ్రామాధికారి తలుపుకు గొళ్ళెం పెట్టాడు. లోపల కొందరు మనుషులు ఉన్నారు. వాళ్లలో ఒకడు రమానందుణ్ణి చూసి, మనకు ఈరోజు మరొక కొత్త స్నేహితుడు వచ్చాడు అంటూ పెద్దగా అరిచాడు. మీరెవరు అని అడిగాడు రమానందుడు వాళ్లను. ఈ ఊళ్ళో పిల్లలకి పాఠాలు చెప్పాలని వచ్చి భంగపడిన వాళ్ళం. ఈ కారాగారానికి రోజూ కొందరు పిల్లలు వచ్చి గురువులంటే ఎలా ఉండాలో మనకు పాఠాలు చెబుతారు. వాళ్ల వెంట మెరికల్లాంటి నలుగురు వస్తాదులుంటారు అన్నాడు వాళ్లలో ఒకడు. గురువుగారి మాటలు వినందుకు తనకు తగిన శిక్షే పడిందనుకున్నాడు రమానందుడు. ఇప్పుడు అంతా కలిసి బయటపడే మార్గం చూడాలి. మొత్తం తనతో కలిసి 11 మంది ఉన్నారక్కడ. ఆ మర్నాడు అక్కడికి గురువులందరికీ పాఠాలు చెప్పడానికి పిల్లలు వచ్చారు. రమానందుడు వాళ్లతో, మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఏ శ్రమ లేకుండా 1 గంటలో సకల శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఉన్నది అన్నాడు. ఎలాగో చెప్పండి అన్నాడు ఒక పిల్లవాడు. ఇంతమంది గురువులం ఏకకంఠంగా సరస్వతీ నామస్తోత్రం చేస్తే దేవి ప్రసన్నురాలై చుట్టుపక్కల ఉన్న జనానికి విద్యాదానం చేస్తుంది అన్నాడు రమానందుడు. పిల్లలంతా వెళ్ళి ఈ సంగతి గ్రామంలోని పెద్దలకు చెప్పారు. కొద్దిసేపట్లో పెద్దింటి ప్రాంతమంతా జనంతో కిటకిటలాడిపోయింది. రమానందుడు పెద్దగా గొంతెత్తి, ఎక్కడ మూర్ఖత్వం ఉన్నదో అక్కడ సరస్వతి ఉండదు. మేం 11 మందిమి సరస్వతీ నామస్తోత్రం చేస్తూ నడక ప్రారంభిస్తాం. సరస్వతి కటాక్షం కావాలనుకున్న వాళ్ళు మా వెనుకే బయలుదేరండి అన్నాడు. రమానందుడితో పాటు గురువులందరూ ఊరి పులిమేరలకేసి నడుస్తూ పెద్దగా సరస్వతీ నామస్తోత్రం ప్రారంభించారు. గురువులను అనుసరించారు మూర్ఖాపురం ప్రజలందరూ. ఊరి పులిమేరలు దాటగానే రమానందుడు వాళ్లతో, సరస్వతీదేవి మమ్మల్ని వేగంగా పరుగులు తీయమని, మిమ్ములని పొలిమేరల దగ్గరే ఆగిపోమ్మని అంటున్నది అని చెప్పి మిగతా వాళ్లతో కలిసి పారిపోయాడు. ఆ తరువాత కొన్నాళ్లకు రమానందుడు తన విద్యను ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాడు. రమానందుడు రాజుకు మూర్ఖాపురం ప్రజలతో తనకు కలిగిన అనుభవాన్ని వివరంగా చెప్పి ఆ ఊరిలోని వాళ్లకు బలవంతంగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేయించాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.